వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. నిన్న మనం ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన తాతూరు కథలు సిరీస్ మొదలుపెట్టి 3 కథలు విన్నాం కదా. ఇవాళ తాతూరు కథలు నుండి మరికొన్ని కథలు విందాం. ముందుగా బాబోయ్ శివరాత్రి వినండి. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ అంటూ మా తాత ఆ శివరాత్రి నాడు పొద్దున్నే కర్ర పట్టుకుని సంపంగి పూలు కోస్తున్నాడు. నిద్రమంచం మీద నుంచి లేచి వచ్చి తాత వెనకాలే నిలబడ్డాను, జారిపోతున్న నిక్కర్ని పైకి లాక్కుంటూ. నన్ను చూసిన తాత, ఏరా ఇంత ఆలస్యంగా ఇప్పుడా లేవడం అంటూ, స్నానం చేసిరాపో అన్నాడు. అమ్మో చలిగా ఉంది, చన్నీళ్ళ స్నానం చెయ్యను అన్నాను. ఈ రోజుతో చలి శివశివా అంటూ పారిపోతుందిరా. రేపటి నుంచి బోలెడంత ఎండ. ఈరోజు వేడి నీళ్లతో కాకుండా చన్నీళ్లతో స్నానం చేయి, మంచిది ఆరోగ్యానికి అన్నాడు తాత. ఇంతలో గుళ్ళో గంట మోగింది. ఇవాళ గుళ్ళో రాత్రంతా జాగారం భజన ఉంటుంది, నాతో వస్తావా? మధ్య మధ్యలో నీకు ఇష్టమైన రసన కూడా ఇస్తారా అన్నాడు తాత. జాగారం అంటే రాత్రంతా నిద్రపోకుండా దేవుణ్ణి తలుచుకుంటూ పాటలు పాడుకోవడం అన్నాడు తాతయ్య. రసన అనగానే నా పాచి నోట్లో నీళ్లూరాయి. నేను వస్తాను అన్నాను ఉత్సాహంగా. సాయంత్రం నుంచే ఎప్పుడెప్పుడు భజన మొదలు పెడతారా, రసన ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూడసాగాను. అనుకున్నట్టుగానే రాత్రి భజన మొదలైంది గుళ్ళో. అందరూ రకరకాలుగా దేవుడి పాటలు పాడుతున్నారు. కాసేపయ్యేసరికి అందరూ అలసిపోయి భజనలు ఆపారు. ఈలోగా ఆచార్ గారి అబ్బాయి పెద్ద పళ్ళెం నిండా స్టీల్ గ్లాసులు పట్టుకుని వస్తున్నాడు. తాత చెప్పిన రసన గుర్తొచ్చింది. ఆత్రంగా గ్లాస్ అందుకోవడానికని పైకి లేచాను. లేచేటప్పుడు చూసుకోకుండా ధ్యానంలో కూర్చున్న తాతగారి అరికాలు తొక్కేశాను. ఆయన ఉలిక్కిపడి కుయ్యోమన్నాడు. నేను భయంతో తత్తరబిత్తరయ్యి ఎదురొస్తున్న ఆచార్య గారి అబ్బాయి మీద పడ్డాను. అంతే, అతని చేతిలో ఉన్న పళ్ళెల్లోని గ్లాసులో ఉన్న రసన అంతా అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆరెంజ్ అభిషేకం అయిపోయింది. గ్లాసులన్నీ తాళాలతో పోటీ పడుతున్నట్టు నేల మీద పడిపోయి నాట్య భంగిమలో గిరగిరా తిరుగుతూ తళంగు తకదిమి డాన్స్ చేస్తూ అలా తిరుగుతున్నాయి. ఒక్క క్షణం నా కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు. నా చెవి తాత చేతిలో నలిగిపోతోంది. నేనేమో అలిగి ఇంటికి వచ్చేసాను. అమ్మయ్యా వచ్చేసావా? ఒక్కదాన్నే బిక్కుబిక్కుమంటూ నిద్రపట్టడం లేదురా, వచ్చి పడుకో అంది అమ్మమ్మ. ముఖం అదోలా పెట్టుకుని వెళ్ళి నేను పడుకున్నాను. ఈలోపు తలుపులు ఎవరో టకటకటకటకమని కొడుతున్నారు. ఎవరది, ఎవరు అంటూ అడుగుతోంది అమ్మమ్మ. అవతల నుంచి సమాధానం లేదు, కానీ తలుపు మాత్రం ధన 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 బాతున్నారు. అమ్మమ్మ భయపడిపోతూ, ఒరేయ్ బుల్లి లేవరా, ఎవడో తాగుబోతు ఏదో తలుపు కొడుతున్నాడు అంటూ నన్ను తట్టి లేపుతోంది. ఆవలిస్తున్నట్టు నటిస్తూ, రసన ఇస్తావా అన్నాను ఏమీ తెలియనట్టు. పోరా, నీకెప్పుడూ రసన గోలే. ఎవరో తాగుబోతు ఏదో తలుపు బాతున్నాడ్రా. అసలే ఆ తలుపు గడియ సరిగ్గా లేదు, తలుపు కదిలిపోతోంది. అమ్మో, నాకు అసలే తాగుబోతులంటే భయంరా అంది భయపడుతూ అమ్మమ్మ. అవునా, తాగుబోతులంటే భయం ఎందుకు అమ్మమ్మ? ఇప్పుడు తాత కూడా తాగే వస్తాడు. ఇంకా అక్కడ భజన చేస్తున్న అందరి తాతలు తాగేసే వస్తారు. నేను కూడా తాగే వద్దును, కానీ గ్లాసులన్నీ పడిపోయాయి, రసన అంతా ఒలికిపోయింది అమాయకంగా చెప్పాను. నువ్వు తాగడమేమిట్రా? అది రసన కాదు, విస్కీ లాంటిదేదోను అదో రకంగా మొహం పెట్టి అంది అమ్మమ్మ. అవునా బాబోయ్, అది తాగేవాళ్ళంటే నాకు భయమే అమ్మమ్మ అన్నాను అమ్మమ్మ దగ్గరగా జరిగి. మళ్ళీ తలుపు చప్పుడు.
సరిపోయింది కదూ, నాకు మా గొప్ప వీరాగ్రేశ్వరుడైన మనవడు దొరికాడు. ఆ పెట్టె సాయం పట్టు, తలుపు కడ్డంగా పెడదాం, లేకపోతే తలుపు పడిపోతుంది అంది అమ్మమ్మ. ఈలోపు మా ప్రార్థనలు ఫలించి తాతయ్య రావడం, వాణ్ణి బయటికి తరిమేయడం జరిగాయి. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాం. నేను మెల్లిగా తాత పక్కకి చేరి, ఇంతకీ రస్నా తాగావా తాత అని అడిగాను. తాత రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే ఊహించండి. అదండి బాబోయ్ శివరాత్రి కథ. ఇప్పుడు విందాం దోశ ఇడ్లీ. మా మిలిటరీ తాతయ్య ఎప్పుడు తన యుద్ధంలో పాల్గొన్నప్పటి కబుర్లు చెప్తూ ఉండేవాడు. మిలిటరీ తాత అంటే మరెవరో కాదండోయ్, మా తాతూరు తాతే. ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటప్పుడు తన స్నేహితులతో కలిసి తిరిగిన ప్రదేశాల్లోని విశేషాలు, సరిహద్దుల్లో కాపలా కాసేటప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులు, గడ్డకట్టే మంచులో సరిహద్దుల్లో ఎలా కాపలా కాసేవారో చెప్తూ ఉండేవాడు. నేను నోరు తెరుచుకుని మరీ ఆ విశేషాలను వినేవాణ్ణి. ఆ వేసవి సెలవుల్లో నేను, మా మల్లి అక్క, ఇంకా మా చిట్టి పిన్ని పిల్లలు అందరం తాతూరు చేరాం. సాయంత్రం అయ్యేసరికి వీధి గుమ్మం ముందు పని మనిషి రత్తాలు ఆవు పేడ నీళ్లతో కల్లాపి చల్లి చక్కగా ముగ్గులు వేసేది. తాతయ్య 2 మంచాలు తెచ్చి బయట వేసేవారు. ఎండకి బాగా ఎండిన నేల మీద పేడ కలిపిన నీళ్లతో చల్లిన కల్లాపి వల్ల మంచి వాసన వచ్చేది. మల్లి అక్క ఆ వాసన తెగ పీలుస్తూ ఉండేది. ఎంత బాగుందో అంటూ ఉండేది. అయ్యో పేడ వాసన, ఛీ, అదేమైనా సెంటా ఏ అనేవాణ్ణి నేను చీదరగా ముఖం పెట్టి. ఎంత బాగుందో ఈ మట్టి వాసన, నీకేం తెలుసురా అంది అక్క మూతి తిప్పుతూ. ఇంతలో మా తాత పెద్ద పళ్ళెం నిండా పప్పు చెకోడీలు తీసుకొచ్చి మా ముందు పెట్టాడు. అంతే, వాటి మీద పడ్డాం. కరకరమంటున్న ఆ పప్పు చెకోడీలు ఎంత బాగున్నాయో. 32 పళ్ళు అరిగిపోయేలా నవిలేశాం. చేగోడీలతోనే కడుపు నిండిపోయింది మాకు. ఇంకా మాకు అన్నాలు వద్దు అంటూ గట్టిగా వంటింట్లో ఉన్న అమ్మమ్మకు వినిపించేలా అరిచాం. తాత భోంచేసి మా దగ్గరికి చేరారు. ముందు మల్లెక్కే అడిగింది, తాత ఏదైనా ఒక మంచి కథ చెప్పవు అని. ఇందుగలడందులేడని అంటూ భాగవతంలో పద్యం ఎత్తుకున్నాడు తాత. అబ్బా, ఇలాంటి కథలు కాదు, ఎప్పుడో జరిగిపోయిన దేవుళ్ళ కథలు మాకొద్దు, మంచి హ్యూమరస్ స్టోరీ చెప్పు తాత బతిమాలుతూ అడిగాను. కథలో ఫైటింగ్ కూడా ఉండాలి. చేతులు గుప్పిళ్ళు మూసి అక్కవైపు గురి పెడుతూ కరాటే పోజులో అడిగాను నేను. అయ్ బాబోయ్ అంటూ అక్కేమో పక్కకి తప్పుకుంది. సరేలేరా చెప్తాను అన్నాడు తాత. అది కాదు కానీ మీ మిలిటరీ వాళ్ళు యుద్ధం లేనప్పుడు ఏం చేసేవారో ఆ కబుర్లు చెప్పు అని అడిగింది అక్క. చక్కగా సినిమాలకి వెళ్ళేవారేమో కదూ కుతూహలంగా అన్నాను. పెద్దగా నవ్వాడు మా తాత. యుద్ధంలో ఉన్నప్పుడే మిలిటరీ వాళ్ళకి పని ఉంటుందనుకుంటున్నారా? కాదర్రా, యుద్ధం లేనప్పుడు పరాయి దేశం వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ప్రవేశించకుండా మన భూభాగంలోని విమానాల్లోనూ సముద్రంలోని షిప్పుల్లోనూ ఎప్పుడూ పహరా కాస్తూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి నెలకో 2 నెలలకో పాటలు, సరదా కబుర్లు, సినిమాల కబుర్లు కాలక్షేపంగా ఉంటుంది. అవునా, పాటలతోనా? అంటే ఎలా అని అడిగింది మళ్ళీ అక్క. దానికి పాటలంటే చాలా ఇష్టం మరి. ఓసారి మా సైనికులందరం కలిసి ఎవరికి నచ్చిన పాటలు వాళ్ళు పాడదాం అనుకున్నాం. కానీ అందరూ హిందీ పాటలే పాడాలనే కండిషన్ పెట్టారు. అప్పటికి నాకు హిందీ మాట్లాడడమే బాగా రాదు. ఏ అచ్చా హై, ఇదర్ ఆవో, ఉదర్ జావో ఇలాంటి మాటలు మాత్రమే వచ్చు. ఒక్కోసారి తెలుగు మాటకి చివర హాయ్ చేర్చేసి మాట్లాడేస్తూ ఉండేవాణ్ణి. వాళ్ళందరూ ఒకటే నవ్వుకునేవారు. నా స్నేహితుల్లో జోగేంద్ర నాకు హిందీ బాగా నేర్పాడు. ఆ రోజు పాటల కార్యక్రమంలో ముందుగా మిస్టర్ చౌదరి ఏ దేశ్కి ధర్తీ సోనా ఉగిలే అంటూ పాడడం మొదలెట్టాడు. తర్వాత మిస్టర్ రామ్ జలాల్ వంతొచ్చింది. నన్నా మున్నా రాణి హూ, దేశ్కి సిపాయి హూ అంటూ అందుకున్నాడు వాడు. అలాగే ఓ 4 సరదా పాటలు పాడారు.
ఆ శర్మాజీ ఆప్కి భారీ అన్నాడు జోగిందర్. నాకు హిందీ పాటలు రావు అన్నాను తెలుగులోనే. తెలుగు అర్థం చేసుకోగలిగిన జోగీందరు నహీ నహీ ఆప్ గా సక్తే హై అన్నాడు. అందరూ ఆయన వెనకాలే గాయే శర్మాజీ అన్నారు. నేను ఎలాగో గొంతు సర్దుకుని హిందుస్థానీ గాయకుడు లెవెల్లో మొదలుపెట్టాను. మై ఇడ్లీ ఖావు యా దోశ ఖావు, మై ఇడ్లీ ఖావు యా దోశ ఖావు అంటూ తిప్పి తిప్పి రకరకాలుగా రాగయుక్తంగా గజల్లాగా పాడడం మొదలెట్టానర్రా. అదే వాక్యాన్ని రకరకాలుగా పాడుతూ గొంతు వణికిస్తూ తెగ పాడేశాను అనుకోండి. అంతే, చప్పట్లు గట్టిగా మోగాయి. ఈ పాట ఏ రాగంలో ఉంది అని అడిగారెవరో హిందీలో. నాకు తెలిసిన ఒకే ఒక రాగం భీంప్లాస్, అదే చెప్పేశాను. వెంటనే క్యా గానా హై శర్మా సాబ్ అన్నాడు మిస్టర్ సుసోలియా. ఓ వెర్రి నవ్వు నవ్వాను నేను. ఇంతకీ నువ్వు పాడిన పాట ఏ సినిమాలో తాత అమాయకంగా అడిగాను నేను. సినిమాలోది కాదురా, నేను ఇడ్లీ తినాలా లేక దోశ తినాలా అని అడిగాను ఆ పాటలో, అంతే అన్నాడు తాత. ఆ అంటూ మా నోళ్ళు తెరుచుకున్నాయి. బాగుంది కదూ దోశ ఇడ్లీ కథ. ఇప్పుడు బల్లి యుద్ధం విందాం. ఇలా దసరా సెలవులు ఇవ్వడం ఏమిటి, అలా తాతూరు వెళ్ళిపోయాం అందరం. ఈసారి మా పెద్దమ్మ కూడా పిల్లలతో వచ్చింది. మా పెద్దమ్మ కూతురు చిట్టి కూడా నా వయసుదే, 3 నెలలే పెద్దది. ఇద్దరం మంచి ఫ్రెండ్స్, ఒకే స్కూల్లో చదువుకుంటున్నాం టౌన్లో. అమ్మమ్మ పెట్టిన టిఫిన్ తినేసి అందరం ఆటల్లో పడ్డాం. సాయంత్రం వరకు చదరంగం ఆటలోనే మునిగిపోయాం. ఆ తర్వాత సాయంత్రం అయ్యాక అమ్మమ్మ, పిన్ని, అక్క వీళ్ళంతా బొమ్మల కొలువు పేరంటానికి తయారయ్యారు. నేను వాళ్ళతో వస్తాను అన్నాను. నువ్వెందుకురా కోతి పేరంటంలాగా అన్నారు వాళ్ళు. పర్వాలేదులే రానివ్వండి అంది అక్క. అందరూ బయలుదేరారు. ఒక్కొక్క ఇళ్లల్లో బొమ్మల కొలువులు ఎంతెంత బాగా పెట్టారో. మొదటి మెట్టు మీద రామపట్టాభిషేకం, రెండో మెట్టు మీద దశావతారాలు, కింది మెట్టు మీద కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు, పక్కనే పార్కు కూడా తయారు చేశారు. మధ్యలో రోడ్డు వేశారు, దాని మీద కారు బొమ్మలు పెట్టారు. నాకసలే కారు బొమ్మలంటే పిచ్చి. నల్ల కారు బొమ్మ తీయబోయాను. బాబూ, బొమ్మల్ని దూరం నుంచి చూడాలమ్మా, ముట్టుకోకూడదు అంది ఒక ఆంటీ. అక్క వంక చూశాను. కళ్ళు పెద్దవి చేసి చూసింది. అక్క నాకంటే కొంచెమే పెద్దదైనా చాలా బుద్ధిగా ఉంటుంది. నాలాగా అస్సలు అల్లరి చేయదని అందరూ అంటూ ఉంటారు. ఇంతలో ఒక ఆంటీ అందరికీ బొట్లు పెట్టింది. నా దగ్గరకు వచ్చి ఆగింది. పెట్టాలా వద్దా అని నా వైపు చూసింది. పెట్టండి అన్నాను. బొట్టు పెట్టింది. ఇంతలో ఒక అమ్మమ్మ అందరి కాళ్ళకి పసుపు రాసింది. నా దగ్గరకు వచ్చి ఆగింది. మళ్ళీ నా పక్కనున్న అక్కకి రాసింది. అదేమిటి నాకెందుకు రాయలేదు అనుకుని నాకు రాయండి అన్నాను గట్టిగా. అందరూ నవ్వారు. అబ్బాయిలు పసుపు రాసుకోర్రా అంది పక్కనే ఉన్న అక్క మోచేత్తో నా పొట్టలో పొడుస్తూ. అబ్బా, ఎందుకలా పొడుస్తున్నావు అన్నాను చిరాగ్గా. ఇంతలో ప్రసాదాలు వచ్చాయి. శనగపప్పు కొబ్బరి కూరతో చేసిన ప్రసాదం న్యూస్ పేపర్లో పొట్లం కట్టించారు. ఎంత బాగుందో. దారిలోనే తినేశాను. మరుసటి రోజు ఉదయాన్నే తాత తన టీవీఎస్ బండి తుడుస్తున్నాడు. తాత ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందుగా బండి తళతళలాడేలాగా తెగ తుడిచేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు తాత బ్రష్ నోట్లో పెట్టుకుంటూ అడిగాను. ఎక్కడికా, బోడసకుర్రు అన్నాడు. ఆ ఊరు పేరు పలకడం రాక బోడిస్కురుకి వెళ్దాం పదా, నేను వస్తాను అన్నాను. గబగబా స్నానం చేసి నీటుగా తయారై. అయ్యో, అది బోడిస్క్రూ కాదురా, బోడస్కుర్రు అంది అక్కయ్య. అది కూడా నీటుగా తయారైంది. నువ్వెక్కడికి వస్తున్నావు అన్నాను. అమ్మ వెళ్ళమంది, నేను వస్తున్నా అంది. సరే పదండి అన్నాడు తాతయ్య. ప్యాంటు షర్టు వేసుకుని తాత కూడా తయారయ్యాడు. బండి స్టార్ట్ చేశాడు. తాత వెనకాల నేను, నా వెనకాల అక్క కూర్చున్నాం. అరగంటలో ఆ ఊరు చేరాం.
ఆ ఇంటి అరుగు మీద ఉన్న కుర్చీల్లో కూర్చొని తాత, ఆ ఇంట్లో ఉన్న మరో తాత ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను అక్క అలా అటూ ఇటూ చూస్తున్నాం. ఇంతలో ఎదురుగా ఉన్న గోడ మించి ఓ బల్లి గబుక్కున మా మధ్యన పడింది. బాబోయ్ అంటూ వెనక్కి జరిగాను. అలా జరగడంలో అక్క మూతికి నా తల తగిలింది. అంతే, దెబ్బకి దాని కోపం వచ్చేసింది. నా చెంప మీద ఈడ్చి కొట్టింది. నేను చూసుకోలేదే అని చెప్పినా వినకుండా నేను తిరిగి ఓ మొట్టికాయ మొట్టాను. అదేమో గట్టిగా నా తొడ మీద గిల్లింది. దాని చేతి గోళ్ళు దిగిపోయి రక్తం వస్తోంది. బాగా మండిపోతోంది. నాకు పిచ్చి కోపం వచ్చేసింది. దాని భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపేస్తూ, నన్ను గిల్లుతావా, ఉండు నీ పని చెప్తాను అంటూ దాని 2 పిలకలు గట్టిగా పట్టుకుని లేపాను. అది కాళ్లతో చేతులతో నన్ను తోసేస్తోంది. నేను ఇంకా గట్టిగా దాని జుట్టు పట్టుకున్నాను. తాత అటు గట్టిగా అరిచింది. కబుర్లలో మునిగిపోయిన తాతలిద్దరూ ఉలిక్కిపడి మా వైపు చూశారు. తాత రాత్రి చెప్పిన భాగవతం కథలో మల్ల యుద్ధంలోలాగే కొట్టుకున్నాం. మమ్మల్ని ఇద్దరిని అతి కష్టం మీద విడదీశారు. ఇద్దరం ఒకరి వైపు ఒకరు కొరకొర కోపంగా చూసుకుంటూ విడిపోయాం. అక్క వేలు ఊపుతూ, ఇంటికి పదరా నీ పని చెప్తాను అంది. అలా మా యుద్ధం అప్పటికి ముగిసింది. ఇంతకీ అక్క పేరు చెప్పలేదు కదూ, మల్లిక. అందరూ మల్లీ అని పిలుస్తారు. అదన్నమాట మా బల్లి యుద్ధం కథ. అదర్రా పిల్లలు, ఇవాళ మీకు నేను 3 కథలు వినిపించాను. ఆ కథలు ఏ పుస్తకంలోనివి? తాతూరు కథలు పుస్తకంలోనివి. 3 కథలు మీకు నచ్చాయా? అలాగైతే రేపు తాతూరు కథల నుంచి మరిన్ని కథలు విందాం, సరేనా? ఈ కథల రచన ఎవరో తెలుసా? శ్రీమతి గంటి ఉషాబాల గారు. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు పిల్లల కోసం రాసిన కథలు తాతూరు కథలు నుండి 3 కథలు విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.